ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి। ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ గురువారం రోజు ప్రారంభమయ్యి అక్టోబర్ 12వ తేదీ శనివారం రోజు అంటే విజయదశమి రోజున ముగుస్తున్నాయి। ఈ దేవీ నవరాత్రుల్లో పొరపాటున కూడా కొన్ని చెయ్యకూడని పనులు అలాగే ఖచ్చితంగా చేయవలసిన పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం। వీడియోని స్కిప్ చేయకుండా చూడండి। పురాణాల ప్రకారం నవరాత్రుల సమయంలో అమ్మవారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తుంది అని నమ్మకం। అలాగే ఈ నవరాత్రుల్లో ఉపవాసం ఉండేవారు కొన్ని నియమాలను పాటించాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు। ఆశ్వీయుజ మాసంలోని శుక్లపక్షంలో పాడ్యమి తిథిలో హస్త నక్షత్రముతో కూడుకొని ఉన్న శుభదినాన ఈ దేవీ పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణంలో చెప్పబడింది। అందుకని ఆ రోజు నుండి నవరాత్రులను ప్రారంభిస్తారు। అయితే ఎంతో పవిత్రమైన దసరా నవరాత్రుల్లో పొరపాటున కూడా ఈ పనులు చెయ్యకూడదు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు। ఒకవేళ చేస్తే 7 తరాల వరకు వదలని దరిద్రం పడుతుంది। అలాగే అమ్మవారికి కోపం వస్తుంది, కష్టాలు ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది। ఆడవాళ్లు నవరాత్రుల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి। రోజుకు ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వేసుకోవాలి। దేవీ నవరాత్రుల్లో ఖచ్చితంగా అఖండ దీపం వెలిగించాలి। అఖండ దీపం వెలిగించినప్పుడు ఇంట్లో ఈ 9 రోజుల పాటు ఎవరో ఒకరు ఉండేలాగా చూసుకోవాలి। అంతేకాని ఎవరూ లేకుండా ఇంటికి తాళం వేయకూడదు। అలా చేస్తే మీరు చేసిన పూజకు ఎటువంటి ఫలితం ఉండదు। ఈ నవరాత్రుల్లో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి। ముఖ్యంగా ఆరోగ్యం సరిగ్గా లేని వారు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు। అలాగే వయసు మళ్ళిన వారు కూడా ఉపవాసం ఉండక్కర్లేదు। ఉపవాసం ఉండడం వల్ల మన శరీరానికి ఎంతో మంచిది। అందుకని మన పెద్దవాళ్ళు మనం కడుపు నిండా తినేసి పూజలో కూర్చుంటే దేవుడి పైన శ్రద్ధ ఉండదేమో అనే భావనతో కటిక ఉపవాసం ఉండాలి అని చెప్పారు। కాబట్టి కటిక ఉపవాసాలు ఉండి ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఫలహారాలు పండ్లు తిని ఉపవాసాలు ఉండవచ్చు, లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండవచ్చు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు। ఉపవాసం చేసేవారు పగటి పూట నిద్రించకూడదు। ఒకవేళ నిద్రిస్తే ఎలాంటి ఫలితం ఉండదు। నెలసరిలో ఉన్న ఆడవారు దేవీ నవరాత్రులు చేసుకోకూడదు। ఒకవేళ నవరాత్రుల పూజ ప్రారంభం చేశాక మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్కడితో పూజను ముగించండి। ఇలా చేస్తే ఎలాంటి పాపం ఉండదు। ఈ నవరాత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లో జుట్టు కత్తిరించడం, తలపన చేయించుకోవడం, గోర్లు కత్తిరించడం వంటివి చేయకూడదు। ఒకవేళ చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది। అప్పుడు మీరు ఎలాంటి పని తలపెట్టినా కూడా ఏదొక ఆటంకం ఎదురవుతుంది। ఈ నవరాత్రుల్లో ఆడవారు ఇంట్లో ఏడవకూడదు। అలాగే ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లల మీద కానీ భర్త మీద కానీ అరవకూడదు। ఈ నవరాత్రుల్లో భార్యాభర్తలు ఇద్దరూ చాలా ప్రశాంతంగా ఉండాలి। నవరాత్రుల్లో చేసే నైవేద్యాలలో చక్కెరను అస్సలు వాడకూడదు। బెల్లం లేదా తేనెను ఎక్కువగా వాడాలి। ముఖ్యంగా అమ్మవారికి చేసే నైవేద్యాలు చాలా నిష్టగా చెయ్యాలి। మగవారు నవరాత్రుల్లో మద్యం, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి। దసరా నవరాత్రుల్లో వాయనాలు ఇచ్చేటప్పుడు విధవలు కానీ గొడ్రాళ్ళు కానీ పూజలో పాల్గొనకూడదు అని వారిని అవమానించి బాధ పెట్టకండి। భక్తి శ్రద్ధలతో నిష్టగా పూజ చేసి బయటకొచ్చి ఇంకో స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు మిమ్మల్ని అస్సలు క్షమించదు। అసలు నవరాత్రులు అంటేనే ప్రతి స్త్రీలో ఒక అమ్మవారిని చూడడం కాబట్టి భర్త లేని వారు కనిపిస్తే వారికి వాయనం బదులు ఏదో ఒక పండును కానీ ప్రసాదం కానీ ఇచ్చి వారిని గౌరవించండి। అంతేకాని వారిని అవమానించి పంపకండి। ఈ నవరాత్రుల్లో అబద్ధాలు చెప్పకూడదు। అలాగే ఎవరిపైన కోపం ప్రదర్శించకూడదు। నవరాత్రి వ్రతాన్ని ఆచరించేవారు లెదర్ వస్తువులను వాడకూడదు। నవరాత్రి సమయంలో నల్లని బట్టలు వేసుకోకూడదు। మీ ఇంటిని శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి। నవరాత్రి సమయంలో ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండాలి। మంచి ఆలోచనలను అలవర్చుకోండి। వివాదాలకు లేదా తగాదాలకు దూరంగా ఉండాలి। ఇవే నవరాత్రుల్లో చెయ్యకూడని పనులు। కాబట్టి మీరు కూడా దసరా నవరాత్రుల్లో ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి।
ఇప్పుడు దేవీ నవరాత్రుల సమయంలో చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం. నవరాత్రుల సమయంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. దుర్గామాతను స్మరించుకుంటూ ఉపవాస దీక్ష కొనసాగించాలి. నవరాత్రుల సమయంలో ఉపవాస దీక్ష చేసేవారు దశమి తిథి వరకు అఖండ జ్యోతిని వెలిగించి ఉండాలి. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేసి హారతి ఇవ్వచ్చు. దుర్గాదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎరుపు రంగు శ్రేయస్సు, అదృష్టం, శక్తి, ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది. నవరాత్రి సమయంలో దుర్గాదేవికి ఎరుపు రంగు బట్టలు, ఎరుపు రంగు పూలను సమర్పించండి. అలాగే ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి అవతారాలను 9 రోజుల పాటు పూజిస్తారు. నవరాత్రుల్లో ప్రతిరోజు దుర్గా చాలీస, దుర్గా సప్తశతి, దుర్గాదేవి మంత్రాలను పఠించండి. అలాగే ధ్యానం కూడా చేయవచ్చు. దీంతో మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరిగి కుటుంబంలో ఆనందం వెలువరిస్తుంది. ఉపవాస దీక్ష చేసేవారు ఈ 9 రోజుల పాటు ఖచ్చితంగా వెల్లుల్లి, ఉల్లిపాయకు దూరంగా ఉండాలి. ఈ నవరాత్రుల్లో పేదవారికి దానం చేసే మంచి ఫలితాలు పొందుతారు. శరన్నవరాత్రుల్లో ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజా విధి నిర్వర్తించాలి. వాటిలో ముఖ్యమైనది ఉపవాస దీక్ష. ఈ దీక్ష చేయగలిగిన వాళ్ళు ఆ 9 రోజులు పండ్లు, పాలు మాత్రం సేవించి పూజా విధి నిర్వహించవచ్చు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో విజయదశమి పండుగను జరుపుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.